ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్ర గురువుల యొక్క కలయిక జూలై 26వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. గురువు సంతానాన్ని, విద్యను, ధనాన్ని, అలానే యశస్సుని ఇచ్చేవాడు, తేజస్సుని ఇచ్చేవాడు. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గురువు యొక్క ప్రత్యేకతలు కూడా చాలా బాగా చెప్పబడింది. అయితే గురువు ధనాన్ని, సంతానాన్ని, సౌఖ్యాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు కూడా గురువు. విద్యాకారకుడు కూడా గురువే. అలాగా శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా 26 రోజుల పాటు శుక్రుడు యొక్క గురువు యొక్క కంజంక్షన్ కావటం, మిథున రాశిలో కలయిక వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ముఖ్యంగా శుక్రగ్రహము మృగశిరా నక్షత్రం 3వ పాదంలో ప్రవేశంతో మిథున రాశిలో ప్రవేశం జరుగుతుంటుంది. అలానే జూలై 26వ తారీఖున ఉదయం 8:57 శుక్రగ్రహము మిథున రాశిలో సంచారం చేయటం, ఆల్రెడీ ఉన్న గురువు మిథున రాశిలో ఉండటం వల్ల శుక్ర గురువుల యొక్క సంచారం జరుగుతుంది. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే 26 రోజుల పాటు ఉంటుంది. మరి ఆగస్టు 21వ తారీఖు రాత్రి 1:03 వరకు కూడా శుక్ర గురువుల యొక్క కలయిక ఉంటుంది. ఈ శుక్రగ్రహం కూడా కళత్రకారకుడు వాస్తవంగా అయితే. అంటే వివాహాన్ని చేసేవాడు ఎవరు అంటే శుక్రగ్రహమే. కాబట్టి ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది మనం చూసుకోవాలి. ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో మరి 26 రోజుల పాటు ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. శుక్రుడు గోచారరీత్యా 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. అలానే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు గోచారరీత్యా కూడా. అలానే ఇక్కడ ఏదైనా సరే గ్రహం మిత్రగ్రహాలు అలానే శత్రుగ్రహాలు అనేవి ఉంటాయి. ఆ గ్రహాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. శుక్రగురువుల యొక్క కంజంక్షన్ వల్ల ఏ విధమైన ఫలితాలు జరుగుతాయో చూసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు గురువుకి సముడవుతాడు, గురువు శుక్రుడికి శత్రుత్వం అవుతాడు. అక్కడ ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధమైన ఫలితాలను అనుభవిస్తుంటారనేది మనం తప్పకుండా చూసుకుందాం. ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి శుక్ర గురువుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మంచి శుభమైన ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి శుభమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రధానంగా మనకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల విద్యార్థులకు అనుకూలమైన కాలం చెప్పుకోవచ్చు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ 26 రోజుల పాటు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ ఏవైనా సరే పోటీ పరీక్షల్లో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఈ గురువు వల్ల మనకి ధనం కలిసి రావటం, యశస్సు, మేధస్సు, నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు, అలానే శాలరీలు బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో సమస్యలు పరిష్కారం కావటం, భార్యాభర్తల మధ్యలో అన్యోన్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళకి ఆటంకం లేకుండా శుభకార్యక్రమాల్లో పాల్గొనటం, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యం అనేది కూడా కొంత కుదుటపడే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా గౌరవ మర్యాదలకు లోటు లేకుండా ఉండటం, అవార్డులు, సన్మానాలు, రివార్డులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురువు వల్ల చాలా మంచి సుఫలితాలు జరుగుతాయి వాళ్ళకి. భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, అలానే ప్రైవేట్ సెక్టార్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శుక్రగ్రహం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరుగుతాయి. శుక్రగ్రహం వల్ల బంధుమిత్రులతోటి ఆనందంగా ఉండటం, అలానే సంగీత ప్రియులు సంగీత ఆనందాన్ని ఆస్వాదించటము, అలానే ఇక్కడ భార్యా బిడ్డల వల్ల మూలకంగా కూడా వాళ్ళకి ఎంతో గౌరవ మర్యాదలు బాగా పెరగటం, అలానే మంచి సకాలంలో భోజనం చేయటము, అలానే శుభవార్తలు వినటం, ప్రియమైన వారి యొక్క మాటలు వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు, అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, నూతన వస్త్రధారణ చేయటం, అలానే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ, అలానే మంచి ధనవంతులు కానీ,
మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గతంలో ఎవరైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకాభిప్రాయం లేకుండా విడాకుల ఉన్నవాళ్ళు, అలానే ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ అంటే తగాదులు పడుతున్న వ్యక్తులందరూ కూడా మళ్ళీ కలిసే ఛాన్స్ అనేది ఒకటి ఉంది. అంటే గోచారరీత్యా ద్వితీయ స్థానంలో శుక్ర గురువుల యొక్క కలయిక అనేది చాలా మంచిది వృషభ రాశి వాళ్ళకి. అందువల్ల ఇక్కడ ఏదైతే శుక్ర గురువుల యొక్క కంజంక్షన్ వల్ల అన్నీ కూడా వాళ్ళకి మంచి సుఫలితాలు జరుగుతాయి. ఏదైతే గతంలో ఆటంకాలు కలిగి పనులలో ఆగిపోయారో ఆ పనులన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే లైఫ్లో ఏదైతే లీడ్ చేయాలో అలాంటివన్నీ కూడా ఆ గోల్, ఒక ఎయిమ్, ఆ లక్ష్యాన్ని సాధించే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల రెండూ కూడా శుభగ్రహాలే. ఒకదానికి ఒకటి సముడైనా ఒకదానికి ఇంకోటి శత్రువైనా కూడా శుక్రగురువుల యొక్క కలయిక ద్వితీయంలో గోచారరీత్యా మంచి సుఫలితాన్ని ఇస్తుందని మనకి శాస్త్రంలో వచనం చెప్పబడింది, శాస్త్రవచనం. అయితే ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా మరికొన్ని విశేషాలు ఏమిటి అని అంటే, ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే జాబ్ గురించి అప్లై చేశారో అలాంటి వ్యక్తులు కూడా అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ రావటం, అలానే ఎలక్ట్రానిక్స్ గూడ్స్, ఇంట్లో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు, దుస్తులు, శుభవార్తలు వినటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం, అన్నీ కూడా బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా హోమ్ లోన్ అనుకోవచ్చు, పర్సనల్ లోన్ అనుకోవచ్చు, మార్ట్గేజ్ లోన్ అనుకోవచ్చు, ఏదైనా సరే లోన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో ఎవరైతే డబ్బులు ఇవ్వలేదో అలాంటి వ్యక్తులు వచ్చి మొండి బాకీలు అంటారు మనకి. ఈ మొండి బాకీలు వచ్చి ఆ మొండి బాకీలు కూడా వీళ్ళకి వసూలయ్యి డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధనం అనేది వీళ్ళ దగ్గరికి చేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే జీవితాన్ని ఏదైతే మనం ఒక రికగ్నైజర్ అనేది, గుర్తింపు అనేది అవసరం, ఎన్హాన్స్గా చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీళ్ళకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా బంధువులతోటి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ డిస్టెన్స్లో ఉన్న రిలేటివ్స్ కానీ నియర్లో ఉన్న రిలేటివ్స్ కానీ వాళ్ళందరితో కూడా సంబంధ బాంధవ్యం అనేది బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే శుక్రగురువుల యొక్క కలయిక చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ 26 రోజుల పాటు మీరు ఏం చేయాలి అని అంటే, పనులని వేగవంతం చేయాలి, ఫాస్ట్ మూవింగ్ చేయాలి. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా కొద్దిపాటి మనిషికి అదృష్టం కూడా కావాలి. ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుంది అంటే ప్లానెట్స్ యొక్క రూపంలో వస్తుంది. అంటే గ్రహాల యొక్క కలయిక వల్ల మనకు వస్తుంది. కాబట్టి మనం ఎంత కష్టపడినా కూడా అదృష్టం కూడా ఆవగించంత ఉండాలంటారు. ఆ అదృష్టం ఏంటంటే శుక్రగురువుల యొక్క కలయిక గోచారరీత్యా ద్వితీయ స్థానంలో శుక్రగురువుల యొక్క సంచారం వల్ల మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వివాహ ప్రయత్నాలు చేసుకోండి, గృహ నిర్మాణం చేపట్టండి, అలానే ఇళ్ళని కొనుగోలు చేయండి, బ్యాంక్ లోన్స్కి అప్లై చేయండి, నూతన ఉద్యోగాలను ఆరంభం చేయండి, నూతన వ్యాపారాలు కూడా ఆరంభం చేస్తే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీకు అన్నీ కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శుక్ర గురువుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి చెడు యొక్క ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. శుభ అశుభ మిశ్రమాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకోవాలి అంటే, జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ప్రతి వాళ్ళకు కూడా నెగిటివ్ పాజిటివ్ రెండుగా ఉంటాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా మనం పాజిటివ్ ఆలోచన చేయకూడదు, నెగిటివ్ని కూడా ఆలోచన చేయాలి. నెగిటివ్ అంటే ఏమిటి అంటే, శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. మన లోపాలని మనం ఖచ్చితంగా సవరణ చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బాగుపడినట్టే. అది 100% నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే మన లోపం ఉంటుంది, ఉదాహరణకు ఓ రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద వెళ్ళేటువంటి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళని అక్కడ ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు అని ఎవరన్నా చెప్తే ఆ రోడ్డు వైపు కాకుండా వేరే రోడ్డు వైపు మనం వెళ్ళామనుకోండి, వేరే రోడ్ మ్యాప్లో మనం వెళ్తే అప్పుడు మన జీవితం లైఫ్ అనేది మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇక్కడ ఏదైతే మన లైఫ్లో ఎప్పుడైతే మనం చేయాల్సిన విషయాలు ఉంటాయో, ఎక్కడైతే నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో, మైనస్ అనేది ఉంటుందో, ఆ మైనస్ను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది మనకి సాఫల్యత అనేది చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర గురువులకి నిజంగా ఏం చేయాలి అంటే, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేయాలి, ఎలాంటి ఖచ్చితమైన రెమెడీస్ చేస్తే బాగుంటుందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగ్రహాన్ని ఆరాధన చేయాలి. గురువుని ఎలా ఆరాధన చేయాలి అంటే, గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ప్రదక్షిణ చేసి, మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయి, ప్రదక్షిణ చేసి శనగలు దానం చేయటం చాలా మంచిది. అలానే శనగలు దానం చేయటంతో పాటు చక్కగా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం ఆ గ్రహం దగ్గర,
చక్కగా ఒత్తివేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల మనకి ధనము లభిస్తుంది. అలానే విద్యందు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు తప్పకుండా ఈ రెండు కూడా చేయాలి. దాంతోపాటు చక్కగా దీపారాధన చేసేటప్పుడు, అలానే శనగలు దానం చేసేటప్పుడు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని చదువుకుంటూ ఇవ్వండి. అలానే శుక్రగ్రహం యొక్క దోషం పోవాలంటే వివాహం కావట్లేదు, కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే యాక్చువల్గా. అయితే ఈ శుక్రగ్రహం వల్ల మన వివాహాలు ఆటంకాలు జరగటం, వివాహపరంగా ఇబ్బందులు జరుగుతున్న వ్యక్తులందరూ కూడా తప్పకుండా చేయాల్సింది ఏమిటి అని అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలతకు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయటం, పార్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయటం శుక్రవారం రోజున. అలానే బొబ్బర్లు అంటే శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు దానం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. మనం శివాలయంలోకి వెళ్ళంగానే శుక్రగ్రహం ఉంటుంది. ఆ శుక్రగ్రహాన్ని ఆవు నెయ్యితోటి దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. అంటే వివాహాల ఆటంకాలు జరుగుతున్న వాళ్ళు కూడా తప్పకుండా వీళ్ళు కూడా ముఖ్యంగా అబ్బాయిలు వచ్చేటప్పటికల్లా సంబంధాలు దొరకట్లేదని చాలామంది కూడా చెబుతున్నారు. అక్కడ అబ్బాయిలు తప్పకుండా మనకు ముఖ్యంగా కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అమ్మాయిలు వచ్చారు వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. మరి ఈ శుక్రగ్రహానికి గురుగ్రహానికి అందరూ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతివారం కూడా మనం తిరగటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నియమాలు పాటించండి, మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందరికి కూడా మంచి జరగాలని ఆలోచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.